Hi guys, welcome to Cricket with Venkatesh. Match number 35 is an absolute box office. 529 runs చేశారు 39 ఓవర్స్లో రెండు టీమ్స్ కలిపి. ఓ భయంకరమైన హిట్టింగ్, బౌలర్ల ఊచకోత. అండ్ కేఎల్ రాహుల్ 152 నాట్అవుట్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ బై ఇన్ ఇండియన్ ఇన్ ఐపీఎల్. 158 నాట్అవుట్ బై మెకల్లమ్ అండ్ 158 or 156 and 175 నాట్అవుట్ బై క్రిస్ గేల్. అవి మినహా థర్డ్ హైయెస్ట్ స్కోర్. సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ బై రాహుల్. 220 ఎంతో స్ట్రైక్ రేట్. అతను 9 సిక్స్లు కొట్టాడు, 16 ఫోర్లు కొట్టాడు. సో రాహుల్ రెచ్చిపోయాడు, రఫ్ ఆడించేశాడు. 57% ఆఫ్ దిస్ టీమ్ స్కోర్ 262 అయితే దాంట్లో 152 ఇతనే చేశాడు. సో ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్. బట్ ఎంత పెద్ద హార్ట్ బ్రేక్ అంటే అంత మంచి ఇన్నింగ్స్ ఆడి to finish on the losing side. But they were against Punjab Kings, the chasing Kings. ఎందుకంటే 10 సార్లు 8 సార్లు 200+ చేజ్ చేశారు. గతంలో కూడా 261 చేజ్ చేశారు కోల్కతా పైన. సో 261 చేసిన వాళ్ళకి 265 ఎంత కష్టం లేదు కదా. 265 కూడా చేజ్ చేసేసారు జస్ట్ విత్ 1 over to spare. ప్రభ్ సిమ్రాన్ అండ్ ప్రియాంష్ ఆర్య వర్ వండర్ఫుల్. వాళ్ళిద్దరు కలిపి 6.5 ఓవర్స్లో 126 రన్స్ యాడ్ చేశారు. 6.5 ఓవర్స్లో 126 రన్స్. అక్కడే మ్యాచ్ ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయింది. ఎందుకంటే 7 ఓవర్లో 126 అంటే మామూలు విషయం అది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూల్గా చేసి కంప్లీట్ చేశాడు. అతను కూడా ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో ఆడాడు. 71 నాట్అవుట్ ఎంతో చేశాడు. బట్ ఆల్మోస్ట్ 270 280 స్ట్రైక్ రేట్తో 290 అనుకుంటా. ప్రభ్ సిమ్రాన్ చేసిన 70, ప్రియాంష్ ఆర్య కూడా 230 or 240 స్ట్రైక్ రేట్ చేసిన 40. అవన్నీ కలిసి వాళ్ళని ఆ మ్యాచ్ గెలిచేలా చేసి ఎంత బాగా చేంజ్ చేస్తారు. ఈ పంజాబ్ టీం ఎంత స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు ఎంత పెద్ద స్కోర్నైనా అవలీలగా చేంజ్ చేస్తారని మరోసారి ప్రూవ్ చేశారు. అండ్ శ్రేయస్ అయ్యర్ ఎంత కూల్గా చేసి కంప్లీట్ చేశాడు. కోర్స్ చాలా ఈవెంట్ఫుల్ మ్యాచ్ అది. క్యాచ్లు డ్రాప్ అయ్యాయి. కేఎల్ రాహుల్ వాజ్ డ్రాప్ రేట్ 12 బై శశాంక్ సింగ్. అంటే ఎంత 140 రన్స్ కాస్ట్లీ. నిన్న చెప్పాం భారీ మూల్యం విరాట్ కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల. విరాట్ కోహ్లీని 0 దగ్గర డ్రాప్ చేస్తే విరాట్ కోహ్లీ మ్యాచ్ గెలిపించి పెట్టాడు రాయల్ ఛాలెంజర్స్కి. అలాగే ఇవాళ కేఎల్ రాహుల్ క్యాచ్ అంత కాస్ట్లీ అయింది. విజయ్ కుమార్ 51 దగ్గర డ్రాప్ చేశాడు తన కాటన్ బాల్. బట్ డిఫికల్ట్ ఛాన్స్. కేఎల్ రాహుల్ దాంట్లో బెనిఫిట్ అయితే వీళ్ళు కూడా ఢిల్లీ వాళ్ళు కూడా దానికి వాళ్ళ సాయం చేశారు. సో మీరు డ్రాప్ చేసి ఇచ్చిన మా వాయిన పుచ్చుకుంటే వాయి అన్నట్టుగా వీళ్ళు కూడా సరే మీరు డ్రాప్ చేశారు కదా వీళ్ళు పే బ్యాక్ అని చెప్పి శ్రేయస్ అయ్యర్ 29 దగ్గర ఉన్నప్పుడు కరుణ్ నాయర్ డ్రాప్ చేశాడు. అప్పటికి 200 దాటింది వాళ్ళ స్కోరు. 15th ఓవర్ అది 29 దగ్గర. కానీ శ్రేయస్ అయ్యర్ అవుట్ అయి ఉంటే ఆ స్టేజ్లో చాలా ట్రిక్కీ అయి ఉండేది. ఇప్పటికి కావాల్సిన రన్స్ తక్కువే, 50-60 రన్సే కావాలి. కానీ మీకు శ్రేయస్ అయ్యర్ అవుట్ అయితే ఆ టైంలో డెఫినెట్గా టీం స్ట్రగుల్ అయ్యింది. అప్పటికి ఓవర్కి 12 రన్స్ చెప్పిన కావాలి. అదే నెక్స్ట్ ఓవర్లో ఒకసారి లాంగ్ ఆన్లో డ్రాప్ చేసి ఒక లాంగ్ ఆఫ్లో సేమ్ కరుణ్ నాయర్ నెక్స్ట్ ఓవర్లో కూడా డ్రాప్ చేశాడు. ఒకసారి విప్రాజ్ నికమ్ బౌలింగ్లో, మరోసారి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో. కరుణ్ నాయర్ ఆ రెండు కూడా ఈజీ క్యాచ్లు, టఫ్ ఏం కాదు. కొంచెం జడ్జి సరిగ్గా చేయలేదు, కొంచెం ముందుకు వంగాల్సి వచ్చింది. కరుణ్ నాయర్ వదిలేసిన 2 క్యాచ్లు చాలా కాస్ట్లీ. అంటే అయినా గెలిచి ఉండేవారేమో. కానీ శ్రేయస్ అయ్యర్ ఎంత రెచ్చిపోయాడంటే 35 దగ్గర 29 దగ్గర వస్తే 35 దగ్గర. తర్వాత అతను అదే ఓవర్లో 2 6లో 4 కొట్టినట్టున్నాడు కుల్దీప్ బౌలింగ్లో. సో శ్రేయస్ అయ్యర్ చాలా కూల్గా చేసి కంప్లీట్ చేశాడు. నెహాల్ వడేర్ కూడా అవుట్ అయ్యాడు. కానీ శశాంక్ సింగ్తో కలిసి శశాంక్ సింగ్ వాజ్ చాలా తక్కువ పార్ట్నర్ దాంట్లో, ఆ పార్ట్నర్షిప్లో, హాఫ్ సెంచరీ, మోర్ దెన్ హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్లో. శ్రేయస్ అయ్యర్ వాజ్ టోటలీ డామినేటింగ్ ద బౌలింగ్. సో మరొకసారి శ్రేయస్ అయ్యర్ ఎంత బాగా చేజ్ని కంప్లీట్ చేస్తారు, ఎంత బాగా టీంని హ్యాండిల్ చేస్తారు, ఎంత టఫ్ చేజ్ని ఎంత ఈజీగా వాళ్ళు పూర్తి చేయగలిగారు అనేది మరొకసారి వాళ్ళు ప్రూవ్ చేశారు. అబ్సల్యూట్లీ బ్రిలియంట్ చేజ్. అండ్ వెరీ వెరీ సారీ ఫర్ కేఎల్ రాహుల్. అండ్ ఇంకా ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయని చెప్పాను కదా. ఎన్గిడి కూడా క్యాచ్ డ్రాప్ చేసి క్యాచ్ పట్టే ప్రయత్నంలో ఈ హ్యాడ్ ఎ హెవీ ఫాల్. వెనక్కి బ్యాలెన్స్ అవుట్ అయిపోయి వెనక్కి పడిపోయాడు. మెడకి తలకి పెద్ద గాయమైనట్టుగా అనిపించింది. అతన్ని
తీసుకెళ్ళడానికి ఫీల్డ్లో అంబులెన్స్ ముందు స్ట్రెచర్ తీసుకొచ్చారు. స్ట్రెచర్ కూడా లాభం లేదు, ఫీల్డ్లో అంబులెన్స్ తీసుకురావాలి అని అతన్ని చాలా జాగ్రత్త, అంటే కన్కషన్ ప్రోటోకాల్స్ అన్ని జాగ్రత్తగా, ఎందుకంటే హెడ్ ఇంజరీ అయినప్పుడు నడిపించకూడదు. చాలా జాగ్రత్తగా అతన్ని హ్యాండిల్ చేసి అతన్ని అంబులెన్స్లో ఎక్కించి పంపించారు. మనకి లేటెస్ట్ ఇప్పుడు నేను వీడియో చేసేటప్పుడు న్యూస్ ఏంటంటే అతని కండిషన్ చాలా స్టేబుల్గా ఉంది, అతను డిశ్చార్జ్ కూడా అవుతాడు హాస్పిటల్ నుంచి, అలాంటి ఇబ్బంది లేదు, కాన్షియస్గా ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు. సో అది చాలా పెద్ద, ఎందుకంటే అది ఎంత సీరియస్ ఇంజరీ అవుతుంది, ఎందుకంటే ఈజ్ అ హెవీ బిగ్ ఈజ్ అ బిగ్ యూనిట్, చాలా ఎత్తుగా ఉంటాడు, చాలా హెవీగా ఉంటాడు. అలాంటి మనిషి వెనక్కి పడితే ఏమవుతుందని చెప్పి ఒక భయం ఏర్పడింది. బట్ స్టిల్ ఐ థింక్ చాలా హ్యాపీ న్యూస్ ఏంటంటే అతనికి అంత సీరియస్ ఇంజరీ ఏం కాదని చెప్పి. బట్ ఈ మ్యాచ్ మాత్రం మామూలు మ్యాచ్ అది కాదండి బాబు. వాళ్ళు కేఎల్ రాహుల్ అండ్ నిశంక స్లోగానే స్టార్ట్ చేసి, స్లోగా అంటే మరీ అంత అగ్రెసివ్గా స్టార్ట్ చేయలేదు. పవర్ ప్లే అయ్యేసరికి దేవర్ 68 for 1. మనం ఇంకా నితీష్ రాణా గురించి చెప్పలేదు. నితీష్ రాణా ఐ థింక్ 12 ఓవర్లో అనుకుంటా, 10 ఓవర్లో 12 ఓవర్లో బార్ట్లెట్ బౌలింగ్లో అతనుకు 28 రన్స్ చేశాడు. 6 4 4 4 4 6 అక్కడి నుంచి ఆ జోరు మొదలైంది. అంటే రాహుల్ కొడుకున్నాడు, రాహుల్ కూడా ఒక ఓవర్లో 3 సిక్స్లు, 3 సిక్స్లో ఒక 4 కొట్టాడు. ఇలా వాళ్ళు ఇంకా 6లు 4ల వర్షం కురిసింది. వాళ్ళిద్దరి మధ్య ట్రెమెండస్ పార్ట్నర్షిప్, 220 రన్స్ పార్ట్నర్షిప్. 200 రన్స్ పార్ట్నర్షిప్ అనేది మనం చూస్తాం అసలు ఈ ఫార్మాట్లో, చాలా అరుదు కదా 200 రన్స్ పార్ట్నర్షిప్ ఏంటి. 200 రన్స్ పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరూ 16 ఓవర్లో లెస్ దాన్ 15.5 ఓవర్స్లో అనుకుంటా వాళ్ళిద్దరూ రెచ్చిపోయాడు. 91 దగ్గర అవుతాడు నితీష్ రాణా, రన్ స్ట్రైక్ రేట్ కూడా 230. ఇద్దరు కూడా వాళ్ళు ది మ్యాచ్ స్ట్రోక్ ఫర్ స్ట్రోక్. సో అలాంటి పార్ట్నర్షిప్తో ఆడిన తర్వాత 264 రన్స్ బోర్డు మీద పెట్టిన తర్వాత మ్యాచ్ ఓడిపోవడం అంటే చాలా హార్డ్ బ్రేక్. బట్ ఎక్కడ ఏంటంటే మనం ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం, వీళ్ళ దగ్గర ఆ ఫైర్ పవర్ లేదు, పెద్ద స్కోర్లు చేంజ్ చేసే ఫైర్ పవర్ లేదు అని అనుకున్నాం మనం. ఎందుకంటే SRH 240 చేసినప్పుడు ఇది చేయలేకపోతారన్న ముందే అనిపించిందని కూడా నేను చెప్పాను. కానీ రాహుల్ ఇలా ఆడగలడు, గేర్లు మార్చి ఆడగలడు. రాహుల్ అతను హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ టు బీ అగ్రెసివ్ T20 ప్లేయర్. అది ఈ సీజన్లో అంత కన్సిస్టెంట్గా ఆడట్లేదు. అది ఇక్కడ క్యాచ్ డ్రాప్ అవడం కూడా అదే కారణం. సాలిడ్గా ఆడేవాడు, అతను అగ్రెసివ్గా ఆడుతున్నాడు. బట్ ఆ అగ్రెషన్ ఎంతగా అతను తీసుకెళ్ళాడు, నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాడు అనేది ఈసారి ప్రూవ్ చేస్తాడు. సో ప్రూవ్డ్ ఈజ్ ఎబిలిటీ ఇన్ ఆల్ ఫార్మాట్స్. అన్ని ఫార్మాట్స్లో ఆడగలను, ఆ క్లాస్ నాకుంది, నేను ఏ ఫార్మాట్ తగిన ఆటైనా ఆడగలని చెప్పి రాహుల్ ప్రూవ్ చేసుకున్నాడు. బట్ టు ఫినిష్ ఆన్ ద లూజింగ్ సైడ్, హార్ట్ బ్రేకింగ్ ఫర్ హిమ్ అండ్ ఫర్ హిస్ టీమ్ ఆల్సో. ఇంత బాగా ఆడి కూడా గెలలేకపోవడం, మేబీ ఎన్గిడి ఉండుంటే బౌలింగ్ చేస్తుంటే ఏమైనా వాళ్ళకి ఉపయోగం అయ్యేదేమో. అలాగే నితీష్ రాణా లాస్ట్ మ్యాచ్లో 50, ఇక్కడ ఒక 90. సో అతను ఫామ్ కూడా వాళ్ళకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే బ్యాటింగ్లో వాళ్ళ వరీస్ అన్నీ తొలగిపోయినట్టుగా అనుకోవాలి, బౌలింగ్ వాళ్ళకి బాగుంది. ఇన్ఫ్యాక్ట్ అక్షర్ పటేల్ బౌల్డ్ వెరీ వెల్, కుల్దీప్ యాదవ్ బౌల్డ్ వెరీ వెల్. ఎన్కేడి బదులు వాళ్ళు కన్కషన్ సబ్గా ముందు దుష్మంత్ చమీర్ అంటున్నారు, కానీ దే బ్రాట్ ఇన్ విప్రజ్. నేను గుడ్ చాయిస్ అది నాకు డిబేటబుల్. ఎందుకంటే లైక్ ఫర్ లైక్ ఎలా అవుతాడు అతను, ఫాస్ట్ బౌలర్ తీసుకురావాలి. ఓకే, లైక్ అతను తీసుకొచ్చారు, అతనికి ఆ వికెట్ రాబోయే మిస్ అయింది, ఒక వికెట్ కూడా తీసాడు ఆల్రెడీ. విక్రమ్ నిగమ్ కూడా. అక్షర్ పటేల్ బౌల్డ్ టైట్లీ, కుల్దీప్ బౌల్డ్ టైట్లీ, అండ్ ఆల్సో విప్రజ్ నిగమ్ గాట్ వికెట్. సో వీళ్ళు నలుగురు కలిసి 4 వికెట్లు వీళ్ళ మధ్యలోనే వచ్చినాయి, స్పిన్నర్స్ మధ్యలో. బట్ పేస్ బౌలర్స్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. ఆకిబ్ నబీని కాకుండా వేరే వాళ్ళని ఆడించి ఉండాల్సింది. ఆకిబ్ నబీ 20 రన్స్ ఇచ్చాడు, తను 2 ఓవర్లు 20 రన్స్ ఇచ్చి, అంటే 40-20 అతని ఎకానమీ. ముఖేష్ కుమార్ వెంట్ ఫర్ రన్స్ వన్స్ అగైన్, ఈవెన్ నటరాజన్ వెంట్ ఫర్ రన్స్. సో కార్నిష్ వాళ్ళిద్దరూ పవర్ ప్లేలో ఎలా ఆడారంటే 4లు 6ల వర్షం కురిపించారు. ఈవెన్ ఎన్గిడి ఇన్సిడెంట్ తర్వాత కూడా వరుసగా 6 4లు కొట్టినట్టున్నాడు ప్రభ్సిమ్రన్ సింగ్. అసలు లెక్క, అసలు ఈ స్ట్రైక్ రేట్లు కానీ 4లు కానీ ఇవన్నీ, ఎందుకంటే ఎన్ని 4లు ఏంటి, అంత హైలైట్స్ ప్యాకేజ్ లాగా ఉంది, మొత్తం మ్యాచ్ అంతా హైలైట్స్ ప్యాకేజ్ లాగానే ఉంది. 529 రన్స్ ఇన్ సింగిల్ మ్యాచ్, కెన్ ఇమాజిన్ దిస్. సో ఇట్ వాస్ సచ్ ఎ మ్యాచ్. బౌలర్స్కి ఏమాత్రం తర్వాత గమ్మత్ ఏంటంటే మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ అంటే ఇట్స్ స్లో పిచ్
స్లో పిచ్ మీద ఎలా ఉంటే ట్రూ పిచ్ అయితే అలా ఉండేది పరిస్థితి, మీరు అర్థం చేసుకోండి. బట్ ఇట్ వాజ్ అన్ ఈవెంట్ఫుల్ మ్యాచ్. బట్ పంజాబ్ కింగ్స్ ప్రూవ్ చేసుకున్నది ఏంటంటే మేము ఇప్పటికీ అన్బీటన్గా ఉన్నాం, ఇప్పటికీ అన్బీటన్గానే ఉంటాం, టాప్లోనే ఉంటాం మేము అని చెప్పి మరొకసారి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. దే ఆర్ సూపర్. 7 మ్యాచెస్ 50% అయిన తర్వాత కూడా వాళ్ళు స్టిల్ అన్బీటన్. 50% టోర్నమెంట్ అయింది, 50% వాళ్ళ మ్యాచెస్ అయినాయి, కానీ వాళ్ళు 13 పాయింట్స్తో దే ఆర్ రైట్ ఆన్ టాప్. ఈ టీంని ఓడించడం చాలా కష్టం అన్నట్టుగా అనిపిస్తుంది. సో మొదటి టైటిల్ లోడింగ్ ఏమో అనిపిస్తుంది. ఇప్పుడే 2 హాఫ్ పాయింట్లో మనం చెప్పడం చాలా కష్టం, కానీ శ్రేయస్ అయ్యర్ ఆడుతున్న తీరు, ఆ టీం లీడ్ చేస్తున్న తీరు, వాళ్ళిద్దరు ఓపెనర్స్ ఆడుతున్నారు, శశాంక్ ఫినిషింగ్ చేస్తున్నాడు, కానలీ ఈజ్ ఆల్సో కంట్రిబ్యూటింగ్. బౌలర్స్లో కోర్స్ వాళ్ళ బౌలర్స్ కూడా రన్స్ ఇచ్చారు, అందరూ ఇచ్చారు. బార్ట్లెట్ వన్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. బట్ హర్షదీప్ బౌల్డ్ బ్రిలియంట్లీ. హర్షదీప్ అన్నట్టు 20th ఓవర్ అద్భుతంగా వేసాడు, ఒక 4 కొన్ని సింగిల్స్ మాత్రం ఇచ్చాడు. సో ఆ 20th ఓవర్లో ఇంకొక 10-15 రన్స్ వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండదు, ఎందుకంటే 4 6 వర్షం కురిసింది. అండ్ ఈ ఘాట్ వికెట్ ఆల్సో, 2 వికెట్లు పడ్డాయి, 2 వికెట్లో ఒకటి హర్షదీప్ వచ్చింది, ఈ ఘాట్ ఇట్ ఆఫ్ నిస్సంక. సో హర్షదీప్ బౌల్డ్ బ్రిలియంట్లీ, హర్షదీప్ బ్యాక్ టు ఫామ్, అది వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవాలి. సో వాళ్ళు బౌలర్స్ అంతా రన్స్ ఇచ్చారు. బౌలర్స్ అనేవాళ్ళు పుట్టిందే రన్స్ ఇవ్వడానికి, వికెట్ తీయడానికి కాదన్నట్టుగా అయింది మ్యాచ్. బట్ స్పిన్నర్స్ ఫ్రమ్ ఢిల్లీ బౌల్డ్ వెల్. సో ఇట్ ఈస్ అన్ ఈవెంట్ఫుల్ మ్యాచ్, చాలా ఈవెంట్ఫుల్గా సాగిన మ్యాచ్ అది. నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది, ఈ మ్యాచ్ చూడాలా, ఆ మ్యాచ్ గురించి పెట్టాలా, కాన్సన్ట్రేషన్ పోవాలి. అందుకని చెప్తాను డబుల్ హెడర్స్ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ అని చెప్పి, ఎందుకంటే ఈ మ్యాచ్ మీద మనకి పూర్తిగా ఎంజాయ్ చేయలేం, పూర్తిగా దృష్టి పెట్టలేం, ఆ మ్యాచ్ని కూడా మనం పూర్తిగా చూసే అవకాశం ఉంది. బట్ ఎనీవే ఇట్ వాజ్ ఎ terrific match, absolute box office.